చెప్పమా సాయి అంటేనే అసలు తెలంగాణ ఉద్యమ పాటల వారధి. అంటే మీరు సాయి మిస్సెస్ వచ్చారంటే పెద్ద ఎత్తున మహిళలు కొడతారు, ఎట్లా అనిపిస్తుంది? ఒకటండి, మేము సిద్ధం, సారు సిద్ధం, జనం సిద్ధం. ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఏం కోరుకుంటుందంటే సారు రావాలి, మళ్ళీ సారే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మహాప్రస్థానాన్ని ఒక్కసారి మనం నెమరేసుకుంటే 14 ఏళ్ల ఉద్యమ పోరాటం, మళ్ళీ ఆ ఉద్యమం సాధికారం అవ్వడం, మళ్ళీ ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ప్రగతి, ఆ తర్వాత ఎక్కడో మభ్యపడి ప్రజలు ఒక రకంగా మా ప్రతిపక్ష హోదాలో ఉంచినప్పటికీ మళ్ళీ ప్రజల వైపు మేమున్నామని చెప్పి ఈ గులాబీ జెండా ప్రజల సమస్యల గురించి నిలబడ్డాన్ని, మళ్ళీ ప్రజలు మేము తప్పు చేశాము, మభ్యపడ్డామని చెప్పేసి ఈ రోజు సార్ కావాలని కోరుకోవడాన్ని, ఈ రోజు 25 సంవత్సరాల ఈ రజతోత్సవ సభను ఒక్క గులాబీ శ్రేణులు కాదండి, తెలంగాణ యావత్ సమాజము, మహిళలు, పిల్లలు కూడా, ఇంట్లో పిల్లలు సైతం సంబరాలు చేసుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే లక్షలాది మందిగా జనాలు తరలి వస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా జరిగినాయి. మహిళలు వచ్చిర్రు, ఇంకా ఎన్నో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒక్కసారి మనం సార సభలను చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన సభలు, ఇదే వరంగల్ గడ్డ మీద మహాగర్జన లాంటి సభను పెట్టిన సందర్భాన్ని చూసుకున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఈ రజతోత్సవ సభను అందరం సంబరంగా జరుపుకుంటున్నాం.